హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరూ దేవుని కృపలో మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పున్నన్ రాసినటువంటి 'ఓనా కుమారులారా వినుడి' అనే పుస్తకంలోని 20వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయం మీద ఈ వీడియో రెండో వీడియో. నేను కిందటి వీడియోలో ఆహ్, నేను విశ్వాసం గురించి నేను నేర్చుకున్నటువంటి విషయాల గురించి నేను మాట్లాడాను. విశ్వాసం అంటే ఒక చెట్టు మీద ఆ చెట్టు యొక్క కొమ్మ ఎలాగా ఆధారపడి ఫలిస్తదో, మనం గూడా దేవుని మీద అలా ఆధారపడి ఆత్మీయ ఫలాలు ఫలించడమే అనే దాని గురించి నేను చెప్పాను. అయితే ఈ వీడియోలో నేను విశ్వాసం ద్వారా మనం పాపం మీద జయం పొందడం అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దాని గురించి నేను మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనం ద్వారా నేను ఈ వీడియోని మొదలుపెట్టాలనుకుంటున్నాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21 వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టుదువనెను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వచనంలో యేసు అనే పేరుకి అర్థం రాయబడి ఉంది. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించే వ్యక్తి అని అర్థం. యేసు ప్రభు ఈ భూమి మీదకొచ్చింది కేవలం మనల్ని క్షమించడానికే గాదు. యేసు ప్రభు మనల్ని క్షమిస్తారు. ఖచ్చితంగా క్షమిస్తారు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకొచ్చింది ఎందుకంటే, క్షమించడం కంటే ఇంకా ఒక గొప్ప సంగతిని గురించొచ్చారు. ఆ విషయం ఏంటంటే, పాపం నుంచి మనల్ని రక్షించటం. రక్షించటం అంటే ఏందంటే, మనం చేస్తున్న పాపాల్ని మళ్ళా మనం చెయ్యకుండా మనకి శక్తినివ్వడం. అదే రక్షించటం. క్షమించటం అంటే చేసిన పాపాన్ని బట్టి నిన్ను శిక్షించును అని వదిలిపెట్టడం, క్షమించడం. రక్షించడం అంటే ఏందంటే, తిరిగి మళ్ళా ఆ పాపం చేయకుండా ఉండడానికి మనకు శక్తినివ్వడమే రక్షించడం. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను పాపం గురించి ఇంకొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మనం 5 విషయాల్లో మనం పాపం జేస్తాము. మనం ఎప్పుడు పాపం జేసినా సరే 5 కేటగరీల్లో ఒక కేటగరీలో అది పడతది ఖచ్చితంగా. ఆ 5 కేటగరీలేంటంటే, మాటల్లో మనం పాపం చేస్తాము. మన క్రియల్లో మనం పాపం జేస్తాము. మన ఆలోచనలో మనం పాపం జేస్తాము. మన తలంపుల్లో మనం పాపం జేస్తాము. మన వైఖరి ద్వారా మనం పాపం జేస్తాము. అయితే మాటల ద్వారా చేసే పాపం, క్రియల ద్వారా చేసే పాపం మనుషులకు కనబడతది. అది బాహ్యంగా మనం చేస్తాం. కానీ ఆలోచనలతో చేసే పాపం, మన తలంపులతో చేసే పాపం, మన వైఖరి లేతే మన ధోరణితో చేసే పాపం, అవి బయటకు కనిపించకపోవచ్చు. మన మన హృదయానికి, మన మన యొక్క అంతరంగానికి సంబంధించినటువంటి పాపం అది. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను నమ్మేదేందంటే, దేవుడు దేవుడు ఘనపరచబడేది మనుషులకు కనబడే జీవితం ద్వారా కంటే కూడా, రహస్యమైన జీవితంలో మనం నీతిమంతులుగా బ్రతికితే దేవుడు అక్కడ ఎక్కువగా ఘనపరచబడతాడనేది నేను నమ్ముతాను. యేసుప్రభు గూడా మత్తయి సువార్త ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడినప్పుడు చెప్పేదేందంటే, "రహస్యమందు చూచు తండ్రి" అనే మాట ఆయన వాడతారు. మనం రహస్యంలో ఏవైతే చేస్తామో వాటిని చూసి బహుమానం ఇచ్చే దేవుడు మన తండ్రి. కాబట్టి మనం దేవుణ్ణి ఎక్కువగా ఘనపరిచేది మన రహస్య పాపాల మీద మనం జయం పొందినప్పుడు మనం దేవుని ఎక్కువ ఘనపరుస్తాము. మనుషులకు కనబడే పాపాల మీద మనం జయం పొందడం కంటే కూడా. కాబట్టి మనం మన మాటల్లోనూ, క్రియల్లోనూ మనం మంచిగానే ఉన్నాంలే, పాపం చేయట్లేదు. మనుషులకు కనబడినంత వరకు గూడా మనం బాగానే ఉన్నామని మనల్ని మనం స్ ఆహ్, సంతృప్తి పరుచుకోవడం కంటే కూడా, మనం మనుషులకి కనబడని విషయాలలో ఎక్కడ పాపం చేస్తున్నామో వాటిని గ్రహించి వాటిలోంచి బయటపడటం అనేది, ఆ పాపం మీద ఆ పాపాల మీద మనం జయం పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైనది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం యేసు ప్రభువుని భూమి మీద గైకొనాలి అంటే ఏందంటే, ఈ 5 విషయాలలో గూడా, ఈ 5 రకాలైనటువంటి పాపాల్లో గూడా మనం జయం పొంది బయటపడడమే మనం యేసు ప్రభువుని గైకొనటం. ఈ 5 సంగతులు, ఈ 5 విషయాల్లో గూడా మనం పాపం మీద జయం పొందే విషయంలో, మనం జయం పొందాలంటే విశ్వాసంతో మాత్రమే పొందగలమని బ్రదర్ ఇక్కడ రాస్తారు. ఒక చెట్టు మీద ఒక కొమ్మ ఎలాగైతే ఆధారపడుతదో ఫలించటానికి, మనం గూడా పాపం మీద జయం పొందడానికి దేవుని మీద అలా ఆధారపడాలి. ఈ 5 విషయాల్లో మన మాటల్లో జయం పొందడానికి మనం దేవుని మీద ఆధారపడాలి. మన క్రియల్లో, మనం చేసే పాపాల్లో జయం పొందడానికి మనం దేవుని మీద ఆధారపడాలి. మన ఆలోచనల్లో దేవుని సంతోషపెట్టే విధంగా మనం ప్రవర్తించడానికి దేవుని మీద ఆధారపడాలి. అదే విధంగా మన తలంపులు, మన ధోరణిలో మనుషులు చూడట్లేదు గదా అని మనం వదిలిపెడితే ఎవరు సంతోషపడతారో తెలుసా? సాతాను సంతోషపడతది. మనుషులకు కనబడకుండా మనం చేసే పాపాల వల్ల దేవుడు బాధపడతాడు. సాతాను సంతోషపడతది. మనం సాతాను సంతోషపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. దేవుణ్ణి దుఃఖపరిచే వాళ్ళంగా అసలుకు ఉండకూడదు అనేది నేను నేర్చుకున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బైబిలు మనకు ఖచ్చితంగా మనకి వాగ్దానం చేస్తది. పాపం మీద మనం జయం పొందగలమనేది.
నిజానికి యేసుప్రభు భూమి మీదకొచ్చింది మనం పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, రక్షించడానికే వచ్చారు. మనల్ని క్షమించిన తర్వాత మనం వాటి మీద జయం పొందడం అనేది దేవుని చిత్తం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తారు, "నేను లోకాన్ని జయించానని." మనం ఆయన్ని వెంబడించడం అంటే ఈ లోకంలో మనల్ని ఆకర్షించే విషయాల్లోంచి మనం వాటి మీద మనం జయం పొందడమే మనం యేసుప్రభుని ఈ భూమి మీద గైకొనటం. పౌలు గూడా రాస్తూ ప్రతి చోట దేవుడు మాకు విజయాన్ని దయచేస్తున్నారని పౌలు రాస్తాడు. ప్రతి చోట ఎక్కడికెళ్ళినా సరే పౌలు పాపం మీద జయం పొందుతూ వచ్చాడు. మనం గూడా అలా పాపం మీద జయం పొందగలం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పాపం మీద జయం అనేది లేట్ అవ్వచ్చు. చాలా సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే మనం పాపపు అలవాట్లలో చాలా సంవత్సరాలు బట్టి మనం ఉండుంటాము. అలాంటి అలవాట్లలో నుంచి మనం బయటపడాలంటే ఒక రాత్రికి రాత్రి మనం బయట పడకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం. దేవుడు మనకి విజయాన్ని పాపం మీద విజయాన్ని వాగ్దానం చేసింది మాత్రం ఖచ్చితం. కాబట్టి మనం పడిపోయినా సరే, మనం యేసు ప్రభు వైపు చూసి, తిరిగి లేసి మనం ఆయన వెంబడించడమే మన యొక్క కర్తవ్యం అనేది నేను గ్రహించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకి దేవుడు ఖచ్చితంగా మనకి పాపం మీద విజయాన్ని ఈరోజు కాకపోతే రేపైనా ఇస్తారు. కానీ మనం ఆయన్ని గైకొనటంలో మాత్రం వెనక్కి తగ్గకూడదు. మనం కష్టపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. దేవుడు వాగ్దానం మనకి ఏం చేశారో చూడాలి. పాపం మీద జయం పొందటానికి మార్గాలు మనం వెతకాలి. దేవుని మీద ఆధారపడి దేవుడిని అడగాలి. అప్పుడు మనం పాపం మీద జయం పొందగలం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో గూడా యేసు ప్రభు మనకి వాగ్దానం చేశారు. పాపం మీద జయం పొందిన వాళ్ళకి ఆయన ఇచ్చే బహుమానాలేంటనేది. అదే విధంగా హెచ్చరికలు గూడా ఉన్నాయి. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆ యొక్క అధ్యాయాలు చదవమని గూడా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనం పాపం మీద ఓడిపోయినప్పుడు ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. నేను పాపం వలన నేను శోధించబడినప్పుడు ప్రతిసారి నేను జయం పొందానని చెప్పట్లేదు. అనేక సార్లు నేను పడిపోయాను. కానీ తిరిగి లెగిసి యేసు ప్రభువుని గైకొనటం నేను నేర్చుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా అలా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ వీడియోని ఆశీర్వదించును గాక బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనందరిని గూడా పాపం మీద మనం జయం పొందే వాళ్ళగా దేవుడు మనల్ని చేయను గాక బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థాంక్ యూ.